అభిప్రాయం కూడా ఒకసారి అడుగుదాం. శివశంకర్ గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఫలితం చూస్తుంటే ఇంత అసలు విక్టరీ మీరు సరే గెలుస్తామని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నప్పటికీ కూడా వైసీపీకి గతంలో 151 స్థానాలు ఇచ్చినటువంటి ప్రజానీకం ఈసారి 11 స్థానాలకి పడగొట్టేశారు. అంటే మామూలు దెబ్బ కాదు, సావు దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి. ఇట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు ఆ పార్టీకి వచ్చిందంటారు? అంటే ఇది ఒక రకంగా పరాజయం కాదు మురళీకృష్ణ గారు, ఘోర పరాజయం. అదే పరాజయం కారణం ఏంటంటే వాస్తవం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అధికారం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారి తీరు పూర్తిగా భిన్నంగా మారిపోయింది. ఇందాక భానుప్రకాష్ అన్న చెప్పినట్లు ప్రజలకి దూరంగా జరిగిపోయి అధికార దర్పాన్ని వెలగబోస్తూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఆ నిర్ణయాల్ని అమలు చేయడానికి తప్పుడు మార్గాలు పాటిస్తూ ఎవరైనా దాన్ని కాదని ప్రజాస్వామ్యయుతంగా ఎదిరిస్తే వాళ్ళని అణచివేస్తూ ఇన్ని రకాల ఇబ్బందులు గురిచేశారు ఆయన నాయకులను కానీ కార్యకర్తలు కానీ ప్రజలను కానీ. ఇదంతా కూడా గుండెల్లో దాచుకున్నారండి ప్రజలు. నాకు అనిపిస్తుంది ఏంటంటే చాలా ఓర్పు సహనంతో పోలింగ్ డేట్ వరకు మనసులో పెట్టుకుని చివరికి లాస్ట్ ఎదురు చూసి కరెక్ట్ టైంకి బటన్ నొక్కారు. బటన్ నొక్కడంతో ఆయన 140 నియోజకవర్గాల్లో ఎగిరిపోయాడు. మీరు అన్నట్టు 11-10లో ఉన్న ఆశ్చర్యపోనక్కర్లేదు.